ఒక రిపోర్టర్, ఒక మెయిన్ ఛానల్ రిపోర్టరు బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది, సోర్సెస్ చెప్తున్నారు. కానీ ఆయన ఇంటికి వెళ్ళాము, అడిగితే ఇది నాకు సంబంధం లేదు, అసలు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని అన్నాడు. ప్లస్ అట్ ద సేమ్ టైం బ్యాక్ ఎండ్లో నుంచి కూడా మాకు అర్థమైంది, అంటే అవి చాలా మెయిన్ సోర్సెస్ చెప్పిన వాళ్ళు కూడా. సో బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ ఇస్తున్నాడు. మాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి, ఇట్లా మీడియా ముందర రావడానికి ఇంత లేట్ అయింది. యాక్చువల్లీ నీకు నిజంగా డబ్బులు ఇవ్వాలి అంటే బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంత అంటే వాళ్ళు వివిఐపి వాళ్ళు కూడా వచ్చారు. నువ్వు నిజంగా అనుకుంటే ఒక 20,000-30,000 పే చేసి ఒక ఇంజనీర్ని పెట్టేసి వ్యాలిడేట్ చేసి ఏది కరెక్టో ఏది తప్పు అనేది నీకు 1 మంత్ మ్యాక్సిమం ఒక 1 మంత్ పడుతుంది. నీకు పడితే మ్యాక్సిమం నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఇది న్యాయం చేయాలి అనుకుంటే. నువ్వు ఎగరగొట్టాలి అన్నప్పుడు నీకు 7 months పట్టింది. అంటే ఎగరగొట్టాలన్నప్పుడు కంప్లీట్గా బ్లాక్ చేసుకుంటారు, ఇంకా మాట్లాడుకోకుండా. అది మాకు చాలా బాధేస్తుంది. మాకు వేరే సోర్స్ కూడా లేదు, వాళ్ళని ఎలా అప్రోచ్ కావాలి కూడా మాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఇక్కడ చెప్పాను కదండి, సపోర్ట్ ఉంది బ్యాక్ ఎండ్. ఎవరన్నా సీనియర్ అఫీషియల్స్ని అప్రోచ్ కావాలన్నా కూడా ముందే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళటము, వాళ్ళు మా కేసు అంటే మాది కన్సిడర్ చేయకపోవడం ఇలా జరిగాయి. అందుకనే కొంచెం ఎంత టైం పట్టింది మాకు కూడా. టీవీ రిపోర్టర్ వాళ్ళకి బంధువు అవుతారు, ఆయన దూరం బంధువు. ఆయన ద్వారా వివిఐపీఎస్ని, ఎమ్మెల్యేస్ని, ఎంపీస్ని వీళ్ళందరినీ కూడా పిలిపించి చాలా గ్రాండ్గా ఓపెన్ జరిగింది. సో ఆయనది ఇండైరెక్ట్గా ఆయనను చూసుకునే సురేంద్ర గారు మాకు డబ్బులు ఇవ్వట్లేదో మాకు ఒక ఆయన సహకారాలు ఉన్నాయనేసి మాకు. సో ఎందుకంటే ఆయన ఈకోకుండా వెళ్ళిపోయినాడు అంటే అదొక